న్యూయార్క్ సిటీలో బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఒక పెద్ద డేంజర్ నది మీద ఫస్ట్ టైం వరల్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. దానికి మెయిన్ గా జాన్ రోబ్లింగ్ ఆయన చెప్పగానే ఈ నది మీద నేను ఒక బ్రిడ్జ్ ని కట్టదలుచుకున్నానంటే చాలా మంది నవ్వారంట. అది ఇంపాసిబుల్, నీళ్లలో ఎలా బ్రిడ్జ్ మనం కట్టగలం అని. కానీ ఆయన చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో అయితే ఆ కన్స్ట్రక్ట్ చేసే టైంలో సర్వే చేస్తున్నప్పుడు ఆ నదిలో ఒక పడవ ఆయన కాలు మీద వెళ్ళిపోయింది. కాలు నుజ్జు అయిపోయింది. కాలు తీసేయాల్సి వచ్చింది అనమాట. అలా ఆయన బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. ఆయన కొడుకైన వాషింగ్టన్ రోబ్లింగ్ ఆయన ఒక మిలిటరీలో ఒక కల్నల్ అన్నమాట. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నకి జరిగింది చూసి వాళ్ళ నాన్న కళ నెరవేర్చాలని స్టాప్ చేసి మిలిటరీ నుంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కూడా ఇంజనీరింగ్ నేర్చుకుని ఆ నాన్న కళని తీర్చాలని చెప్పి శ్రమించాడు. కరెక్ట్ గా వీళ్ళ నాన్నగారు బెడ్ మీద పడిన ఒక 24 days కి ఆయనకి టెటానస్ సోకి ఆ ఫాదర్ చనిపోయారు. తర్వాత ఈ వాషింగ్టన్ రోబ్లింగ్ అది ఖచ్చితంగా మా నాన్న కళ నెరవేర్చాలనుకుని ఆయన కూడా హీ స్టార్టెడ్ కంప్లీటింగ్ దట్ వర్క్. ఒకనొకప్పుడు ఆయన కూడా ఒక సర్వే కోసం ఫౌండేషన్ వేయడానికి నదిలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్టేజ్ కి వచ్చేటప్పటికి ఆయన బాడీ మొత్తం కూడా పెరాలసిస్ వచ్చేసింది. ఆయన కూడా బెడ్ రిడన్ అయ్యారు. అప్పుడు ఆయన నా బాడీలో ఏం కదులుతుంది, ఏది స్పర్శ ఉంది అని చెక్ చేస్తే ఓన్లీ ఈ ఫింగర్ ఒకటే కదులుతుంది, ఇంకా ఏది బాడీలో ఏది పని చేయట్లేదు, ఓన్లీ మైండ్ అండ్ దిస్ ఫింగర్. అప్పుడు వాళ్ళ వైఫ్ కి ఎమిలీ అనే ఆవిడకి ఆయన ఈ చేతి వేలితో సైగలు చేస్తూ ఆయన చెప్తున్నాడు ఆ బ్రిడ్జ్ మనం కంప్లీట్ చేయాలి అని. సో ఆవిడ అది ఫైండ్ అవుట్ చేసి, ఆవిడ ఇంజనీరింగ్ ఏం చదువుకోలేదు, ఏమి సబ్జెక్ట్ తెలియదు, కానీ మా ఆయన ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలంటున్నారు, నేను చేయాలి అని ఆవిడ కూడా ఇంజనీరింగ్ చదివి హైయర్ మ్యాథమెటిక్స్ చదివి ఆవిడ స్టార్ట్ చేసింది మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ అని. ఎన్నో లక్షల సైగలు ఈ స్పర్శతో ఆయన ఎలా చెయ్యాలి అని చెప్తుంటే ఆ వైఫ్ కూడా అవన్నీ అర్థం చేసుకొని ఇట్ టుక్ ఆల్మోస్ట్ 13 years టు కంప్లీట్ దట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. 13 ఏళ్ళు ఆ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆవిడ శ్రమించిందండి ఒక లేడీగా. చూడండి లేడీస్ కూడా ఎలా ఉన్నారు అని కమిట్మెంట్ తో. ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ కి ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. ఇప్పుడు ఎన్నో లక్షల వెహికల్స్ ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాయి. వరల్డ్ ఫేమస్ బ్రిడ్జ్. ఆ తర్వాతే అన్ని నదుల్లో వచ్చాయండి బ్రిడ్జ్లన్నీ కూడా. నేను కోరుకునేది ఏంటి అంటే అలా మనం కూడా చాలా మన ఫ్యామిలీలో మన పిల్లలు కానివ్వండి, భార్య భర్తలు అవనివ్వండి, అలా కమిట్మెంట్ గా మనం వర్క్ చేయగలిగితే, వర్క్ చేస్తే మన పిల్లలు కూడా చాలా హై పొజిషన్ లో ఉంటారు. గ్రేట్ పీపుల్ అందరూ కూడా చాలా పట్టుదలతో చేస్తారు ఏదైనా. మన మాంటిసోరీ పిల్లలు కూడా అలా ఉండాలని, అలా ఎదగాలని కోరుకుంటున్నాను.